హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో రెండవ అవతారమైన కూర్మ అవతారం గురించి పూర్తి కథ తెలుసుకుందాం. ఈ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, సముద్రమథనం ఎలా జరిగింది, అమృతం ఎలా లభించింది, ఈ కథలో దాగి ఉన్న గొప్ప సందేశం ఏమిటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు తన వైభవం, శక్తి చూసుకుని అహంకారానికి లోనయ్యాడు. అదే సమయంలో మహర్షి దుర్వాసుడు ఇంద్రుడికి శ్రీమహాలక్ష్మి అనుగ్రహానికి ప్రతీకగా ఒక దివ్య పుష్పమాలను బహుమతిగా ఇచ్చాడు. కాని ఇంద్రుడు దానిని గౌరవంగా స్వీకరించకుండా తన ఐరావతం ఏనుగు తలపై ఉంచాడు. ఆ ఏనుగు ఆ పూలమాలను నేలపై పడేసి తొక్కేస్తుంది. దీంతో కోపించిన దుర్వాస మహర్షి, నీ అహంకారం వల్ల నీ శక్తి, వైభవం అన్నీ నశిస్తాయి అని ఇంద్రుడిని శపించాడు. ఆ శాపం కారణంగా దేవతల బలం తగ్గిపోతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అసురులు దేవతలపై యుద్ధం చేసి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకుంటారు. దేవతలు ఎంతో బాధతో శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు మహావిష్ణువు ఒక ఉపాయం చెప్పారు. అసురులతో కలిసి సముద్రాన్ని మధించండి, దాని నుండి అమృతం లభిస్తుంది. ఆ అమృతాన్ని సేవిస్తే మీకు మళ్లీ శక్తి వస్తుంది అని శ్రీమహావిష్ణువు చెప్పారు. దేవతలు అసురులతో ఒప్పందం చేసుకుంటారు. సముద్రాన్ని మధించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి నాగును తాడుగా ఉపయోగించాలని నిర్ణయించుకుంటారు. అసురులు వాసుకి తలవైపు, దేవతలు తోకవైపు పట్టుకుని మథనం ప్రారంభిస్తారు. కాని మందర పర్వతం చాలా బరువుగా ఉండటంతో అది సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. అప్పుడు సృష్టికార్యం ఆగిపోతుంది అని గ్రహించిన శ్రీమహావిష్ణువు ఒక మహా తాబేలు రూపాన్ని ధరిస్తారు. అదే కూర్మావతారం. భారీ తాబేలు రూపంలో సముద్రం అడుగున చేరి తన విశాలమైన వీపుపై మందర పర్వతాన్ని మోస్తారు. అలా పర్వతం స్థిరంగా నిలబడటంతో సముద్రమథనం విజయవంతంగా కొనసాగింది. సముద్రమథనం సమయంలో ఎన్నో దివ్య వస్తువులు బయటకు వచ్చాయి. ముందుగా హాలాహల విషం వచ్చింది. ఆ విషం వల్ల ప్రపంచమంతా ప్రమాదంలో పడింది. అప్పుడు పరమశివుడు ఆ విషాన్ని తన కంఠంలో ధరించి నీలకంఠుడిగా ప్రసిద్ధి చెందారు. తర్వాత కామధేనువు, ఉచ్చైశ్రవ గుర్రం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, కౌస్తుభమణి, శ్రీమహాలక్ష్మీదేవి వంటి అనేక దివ్యరత్నాలు వెలువడ్డాయి. చివరగా ధన్వంతరి భగవానుడు అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అమృతం కనిపించగానే ఆసురులు దాన్ని లాక్కున్నారు. దేవతలు మళ్లీ శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి తన మాయతో అసురులను ఆకర్షించారు. అమృతాన్ని సమానంగా పంచుతానని చెప్పి దేవతలకే ముందుగా అమృతాన్ని అందించారు శ్రీమహావిష్ణువు. అయితే రాహువు అనే అసురుడు దేవత రూపంలో వచ్చి అమృతం తాగడానికి ప్రయత్నించాడు. కాని సూర్యుడు, చంద్రుడు అతడిని గుర్తించి మహావిష్ణువుకు తెలియజేశారు. వెంటనే మహావిష్ణువు సుదర్శన చక్రంతో అతడి తలను ఖండించారు. అమృతం గొంతు వరకు చేరటంతో రాహువు తల అమరత్వాన్ని పొందింది. అప్పట్నుంచి రాహు, కేతువుల కథ ప్రారంభమైంది. అలా దేవతలు అమృతాన్ని సేవించి తమ శక్తిని తిరిగి పొందారు. అసురులను ఓడించి స్వర్గలోకాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించి ప్రపంచాన్ని రక్షించారు. ఈ కథ మనకు ఎన్నో గొప్ప పాఠాలు నేర్పిస్తుంది. అహంకారం మనిషిని పతనానికి దారితీస్తుంది. సహనం, స్థిరత్వం ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా పూర్తి చేయవచ్చు అని చెప్తుంది. అలాగే భగవంతుని అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది అని తెలుస్తుంది. కూర్మావతారం తాబేలు రూపంలో ఉండటం వెనుక మరో ఆధ్యాత్మిక సందేశం కూడా ఉంది. తాబేలు ప్రమాదం వచ్చినప్పుడు తన అవయవాలను లోపలికి ముడుచుకుంటుంది. అలాగే మనిషి కూడా తన ఇంద్రియాలను నియంత్రించి ధర్మమార్గంలో నడవాలని ఈ అవతారం మనకు సూచిస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇదే శ్రీమహావిష్ణువు రెండవ అవతారమైన కూర్మ అవతారం యొక్క పూర్తి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోకు ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం.